హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాణాలు పోవడంతో అడవిలో అలాగే పాత్రదేహం పడిపోయి ఉంటుంది. అప్పుడే యమహో యమ అంటూ చిత్రగుప్తుడు అక్కడికి ప్రత్యక్షం అవుతాడు. చిత్రగుప్తునితో పాటు చనిపోయిన నయని ఆత్మ కూడా అక్కడిని ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. యమహో యమ, ఇదిగో త్రినేత్రి శరీరము, భారతదేహము అని చిత్రగుప్తుడు నయనికి చూపిస్తూ ఉంటాడు. ఏంటి, చనిపోయిందా అని కళ్ళలో ఉన్న త్రినేత్రిని చూస్తూ నయని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, ప్రాణాలు పోయాయి కాబట్టి నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి తినే మాత అని చిత్రగుప్తుడు చెబుతాడు. పాపం, ఏం పాపం చేసింది ఇలా ప్రాణాలు కోల్పోయింది అని నయని సానుభూతిని చూపిస్తూ బాధపడుతూ ఉంటుంది. చాలా పుణ్యాలు చేసింది, అందుకే తనలా ఉన్న నీకు తన శరీరం నీకు దక్కేలా ఇలా సత్కార్యము చేయుచున్నది అని చిత్రగుప్తుడు చెబుతాడు. రమ్ము, ఆవిడ దేహంలోనికి, ఆవిడ పార్థివ దేహంలోనికి ప్రవేశించుము అని చిత్రగుప్తుడు చెప్పడంతో నయని త్రినేత్రి శరీరంలో పడుకుంటూ అలా ఒక్కసారిగా త్రినేత్రి శరీరంలోకి నయని దూరిపోతూ ఉండటంతో యమహో యమ, ఇక స్పృహలోకి రమ్ము అన్నట్టుగా చిత్రగుప్తుడు చెబుతూ ఉంటాడు. మరి త్రినేత్రి శరీరంలోకి వెళ్ళిన నయని లంగా హోణితోనే విశాల్ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? అసలు 3 గడియలు మాత్రమే నయని అన్న విషయం నయనికి గుర్తుకొస్తుందా? మిగతా 21 గడియలు త్రినేత్రి లాగానే ఉంటుంది. నయని ఎలా విశాల్ వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.